దయచేసి క్రైస్తవులైన నుండి ఈ యొక్క వీడియో స్క్రోల్ చేయకండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రభునేసు క్రీస్తు ఒక మాట అన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని. మత్తయి సువార్త 7:7 ఈ మాట చదువుతాం. నిజమే, ఈ మాట ప్రకారంగా చాలామంది ప్రార్థన చేస్తున్నారు. అడుగుడి అని ప్రభువు మీకు చెప్పాడు కదా, మీరు దేన్ని అడుగుతున్నారు? ఇంతకీ ఏమని ప్రార్థన చేస్తున్నారు? అసలు ప్రార్థన అంటే ఏంటో మనకు తెలుస్తుందా? ఈ విషయాన్ని ఒక ఉపమానంగా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకరోజు ఒక ఆయన ఒక ఇనుప కొట్టుకి వెళ్ళి అంటున్నాడు, సార్ నాకు ఒక మంచి బంగారు గోల్డ్ చైన్ ఇవ్వండి సార్ అన్నాడు. ఆ ఇనుప కొట్టు అయిన అతన్ని కిందికి పైకి చూసి, వీడేంటి పిచ్చి హాస్పిటల్ నుంచి, మెంటల్ హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చాడా, వీడేంటి ఇనుప కొట్టుకొచ్చి బంగారపు చైన్ అడుగుతున్నాడు, బంగారపు గొలుసు అడుగుతున్నాడు అన్నట్టుగా చూశాడు. తర్వాత అతడు మళ్ళా ఒక బంగారపు షాప్కి వెళ్ళి అంటున్నాడు, సార్ నాకు మంచి కుక్క గొలుసు కావాలి సార్ అన్నాడు. ఆ బంగారు షాప్ పైన కూడా, ఏంటికి ఏమన్నా మెంటలా ఏంటి, ఎరా మెంటల్ హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చావా, ఎక్కడైనా బంగారపు షాప్లో కుక్క గొలుసు దొరికిద్దారా, ఇనప గొలుసు? నీకు ఇనప గొలుసు కావాలంటే ఆ ఎదురుగా ఉన్న ఇనప కొట్టుకెళ్ళి కొనుక్కో, బంగారపు షాపులో బంగారపు వస్తువులు దొరుకుతాయి, ఇనప కొట్లో ఇనప వస్తువులే దొరుకుతాయి అని చెప్పాడు. అదే రీతిగా అక్షయుడకు దేవుని దగ్గరకు వచ్చి, మహిమగల దేవుని దగ్గరకు వచ్చి, నిత్యుడకు దేవుని దగ్గరకు వచ్చి క్షయమైన వాటిని, తుచ్చమైన వాటిని, పాడైపోయే వాటిని అడుగుతున్నావంటే మరి దేవుడు మనల్ని ఎలా చూస్తాడు? ఆ బంగారపు షాపుడు ఎలాగైతే చూస్తాడో, జీవంగల దేవుడు కూడా, జ్యోతిర్మయుడకు దేవుడు కూడా తుచ్చమైన వాటిని నువ్వు అడుగుతుంటే అలా చూస్తాడు. అందుకే మత్తయి సువార్తలో ప్రభు చెప్పలేదా, 6:31 నుంచి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని వీటి గురించి మీరు చింతించిన అవసరం లేదు, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అని చెప్పాడు కదా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ప్రార్థన అంటే మనకు కావలసినవి అడగడం ప్రార్థన కాదు. దేవుడు ఏవైతే ఇస్తానని చెప్పాడో అవి పొందుకోవడానికి చేయాల్సిందే ప్రార్థన. అందుకే ప్రభు అన్నాడు, ఇది చెడ్డవారయ్యుండు కూడా మీ పిల్లలకు మంచి ఈవుల్ని నెరిగి ఉన్నారే, మీ పరలోకపు తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా గ్రహించునన్నాడు. మనం ఈ దేవుని దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? పరిశుద్ధాత్మను అడగాలి, పరిశుద్ధతను అడగాలి, నీతిని అడగాలి, దేవుని రాజ్యమునకు తగిన జీవితాన్ని అడగాలి, ప్రభువా నన్ను పరిపాలించు అని అడగాలి, ప్రభు నన్ను పరిశుద్ధపరచు అని అడగాలి, ప్రభు నన్ను నీకు సాక్షిగా నిలబెట్టుకొని అడగాలి, ప్రభు నీ శక్తిని నాకు నీకు సాక్షిగా నిలబడ్డానికని అడగాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, పేతురు రాసిన పత్రికలో, ఇదిగో మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం మీరు పిలువబడ్డారన్నాడు. దేవుని గుణాలను కలిగి ఆ గుణాలను ప్రకటించాలి. నేడు సాక్ష్యాలను చూస్తున్నాం కదా, సాక్ష్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయి, క్రైస్తవ సాక్ష్యాలు. ఈ క్రైస్తవ సాక్ష్యాలను బట్టి దేవుని నామం అన్య జనులు అవమానపరచబడడం లేదా? అందుకే ప్రభు అన్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్య